ఇప్పుడు వీడికి ఒక జాక్పాట్ తగిలింది, ఒక లాటరీ టికెట్ తగిలింది. ఓకే, 50,000 రూపాయల 500 కట్ట. ఈ సంతోషము నీకు కావలేనా అని అంటే ఆ 7 అంటున్నారు ఏ సంతోషం అని అంటే దెయ్యాలు కూడా క్వాలిఫికేషన్ ఉందండో. మీరేదేదో అనుకున్నారు. మళ్ళీ ఇక ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేతుకుంటే కానీ మనసు పోయిద్ది కలవరం. అది ఎక్కడో గుండెలో దిగుద్ది, అది చంపేద్ది మనల్ని. ఇక వీడి పరిస్థితి ఎట్టుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. అపవాదికి చోటీయకుడి. అపవాదికి చోటీయకుడి. మన జీవితాల్లో ఎవరికి చోటు ఇవ్వాలో, ఎవరికి చోటు ఇవ్వకూడదో అనేటటువంటి విషయాన్ని కూడా పరిశుద్ధ లేఖనం మనకి ప్రబోధిస్తూ ఉన్నది. స్థలమీయుడి అని అడిగాడు ఒక చాటన యేసయ్య. నాకు మీరు గనక చోటిస్తే మీ హృదయంలో, నేను మీ జీవితాల్ని ఆశీర్వాదదాయకంగా మలచి రక్షణ అనుభవంలో, రక్షణ మార్గంలో నేను మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పినటువంటి దేవుడే అపవాదికి చోటు ఇవ్వద్దు అని కూడా చెప్పాడు. ఎందుకయ్యా అపవాదికి చోటు ఇవ్వద్దు అన్నాడంటే, అపవాది అనంటే భయంకరమైన చెడుతో నిండి ఉన్నాడు కాబట్టి వాడికి మనలో మనము చోటునిస్తే మన జీవితాల్ని, మన కుటుంబాలని అల్లకల్లోలం చేసేస్తాడు. కాబట్టి కుటుంబాల్లో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా వాడు చేసేస్తాడు. కాబట్టి బిడ్డలకి తల్లిదండ్రులకి, తల్లిదండ్రులకి బిడ్డలకి, భర్త భార్యతో, భార్య భర్తకి సమాధానం లేకుండా వాడు చేసేస్తాడు. కాబట్టి వాడు నరహంతకుడను కూడా వాక్యములో వ్రాయబడి ఉన్నది. హత్య చేపిస్తాడు, హత్య చేస్తాడు, వారిని వారు చంపుకునేలాగా ప్రేరేపించేది కూడా అపవాదే. కాబట్టి ఇవాళ చాలామంది కొన్ని అలవాట్లకు బానిసైపోయినటువంటి ఆ అలవాట్లలో నుండి విడుదల పొందలేక పడుతున్నటువంటి తిప్పలు అన్నీ కాదు. యవ్వన బిడ్డలు, చిన్న బిడ్డలు కూడా చాలా భయంకరమైనటువంటి భారాలలోనికి వెళ్ళిపోయి వాటి నుంచి విడుదల పొందలేక అల్లాడిపోవడానికి గల కారణం ఏందయ్యా అంటే, ఈ అపవాది అనవసరమైనటువంటి అలవాట్లన్నిటికీ కూడా వీడొక గేట్వే లాంటోడు. సర్వ మాలిన్యము కూడా ఒక వ్యక్తిలోనికి రావడానికి అపవాది ఒక ద్వారము లాంటోడు మాట. వాడు వచ్చాడు అనంటే సకల దరిద్రాలు ఇంట్లో ఉన్నట్లే. అసమాధానం, అసౌకర్యం, నెమ్మది లేనితనం, శాంతి లేకపోవటం, ఆరోగ్యం లేకపోవటం, ధైర్యం లేకపోవటం, అనుక్షణం భయం, ఆవేదన, ఒంటరితనం, పిరికితనం, వీటన్నిటికీ కూడా బ్రాండ్ అంబాసిడర్ అపవాది. అందుకే ప్రభు అంటున్నాడు అపవాదికి చోటీయకుడి. చాలామంది ఇలా అనుకుంటారు, ఏంటంటే నేను అపవాదికి చోటు ఇవ్వట్లేదండి, నేను బాగానే ఉంటున్నాను, అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు కాసేపు ప్రార్థన కూడా చేసుకుంటున్నాను, పెద్దగా నేనేమి చోటు ఇవ్వట్లేదులే అన్నట్లుగా వారికి వారు అనుకుంటారు. కానీ చాలా సందర్భాలలో మనకి తెలియకుండానే అపవాదికి చోటిస్తాం. మనం అసలు ఎలా వాడికి చోటిస్తాం అనేటటువంటి ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తా. రండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం నుండి చదవండి. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అది సంగతి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతకుముందు ఒకడికి ఒక దెయ్యం పట్టింది, ఏదో పట్టింది. త్రాగుడు అనే దెయ్యమో, పేకాట అనే దెయ్యమో, సిగరెట్ అనే దెయ్యమో, కొంతమందికి సినిమాలు దెయ్యాలు పట్టి ఉంటాయి ఆల్రెడీ. ఆ సినిమా సీరియల్ అనే దెయ్యాలో ఏయో పట్టినాయి.
మొత్తానికి దైవ సన్నిధికి వచ్చాడు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత ఆ దెయ్యము వదిలిపోయింది కాబట్టి త్రాగుడు మానేయటమో, ఆ యొక్క విచ్చలవిడితనం మానేయటమో, సిగరెట్లు ప్యాకెట్లు మానేయటమో, సీరియళ్ళు సినిమాలు మానేయటమో, ఇవేవో మొత్తానికి జరిగాయి. దైవజనుడు ప్రార్థన చేశాడు. ఆ దెయ్యము కాస్త వెళ్ళిపోయిన తర్వాత బాగుపడ్డాడు. పనిలో పని కొన్ని రోగాలు రావటానికి కూడా కారణం దెయ్యాలే. బలహీనపరచు ఆత్మ అనుంది వాక్యంలో. నడుము వంగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆవిడ యేసయ్య ఉన్నటువంటి స్థలానికి వచ్చినప్పుడు యేసయ్య ఏం చేశాడు? ఆ నడుము వంగిపోయినటువంటి ఆమెను చూసి దెయ్యాన్ని గద్దించినప్పుడు ఆ దెయ్యము ఆ సహోదరిని వదిలిపెట్టి పోయినప్పుడు ఆ యొక్క తల్లిగారంట నిటారుగా నిలబడిందంట. దేవునికి స్తోత్రం. అంటే ఆమెలో నుండి దెయ్యం వెళ్ళిపోగానే ఏం వెళ్ళిపోయింది? రోగం వెళ్ళిపోయింది. మీరు గుర్తుపెట్టుకోండి, కొన్ని రోగాలు రావటానికి గల కారణం కూడా దెయ్యాలే. అలా అని అన్ని రోగాలు దెయ్యాల వలె వచ్చినాయని అనుకోకండి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట కూడా అంతకుముందు ఒక దెయ్యం పట్టింది. దైవ సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించుకోగా దెయ్యం వదిలిపోయిన తర్వాత మనోడు ఇక స్వేచ్ఛాజీవి అయిపోయి దైవ సన్నిధి మానేసి మనోడికి ఇష్టం వచ్చినట్లుగా చక్కగా పైలా పచ్చిలాగా హాయిగా ఆనందంగా ఆడతా పాడతా తీయగా అన్నట్టుగా పోతున్నాడు. ఈ దెయ్యానికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే మనం కూడా పట్టించుకోమేమో, కానీ వాడు మాత్రం వదిలేసినటువంటి వ్యక్తిని కూడా పట్టించుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇదివరకు వదిలేశాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చిందిలే అనుకోడంట. వాడికున్న అలవాటు ఏంటంటే మళ్ళీ చూస్తూ ఉంటాడు. అంటే అదృశ్య ప్రపంచంలో, అంటే మన కంటికి కనబడని ప్రపంచంలో మనలను దేవుడు చూస్తున్నాడు. ఆమెన్. మాత్రమే కాదు, దయ్యము కూడా చూస్తుంది. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటే అర్థం ఏంటి? ఆయన మనల్ని చూస్తున్నాడు, దృష్టిస్తున్నాడు అని అర్థం కదా. మరి అదేవిధంగా దెయ్యంగాడు కూడా, అపవాది కూడా మనల్ని చూస్తాడు. వదిలెట్టేసినటువంటి దెయ్యం చూసుకుంటా వెళ్ళింది. ఒకరోజు వెళ్ళేసరికి మనోడు దైవ సన్నిధిలో లేకుండా, దేవుని ఆరాధించే ప్రదేశంలో లేకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఇక చూడండి, అలా తిరిగేటటువంటి వ్యక్తిని ఈ సైతాను గడు చూశాడు. ఎందుకనంటే ఇదివరకు వాళ్ళు ఉన్నాడు కాబట్టి మర్చిపోతాడు అంత తొందరగా. ఎప్పుడైనా అవకాశం దొరుకుద్దామో అని చెప్పి చూసుకుంటూ ఉంటాడు కదా. అలాగే చూసుకుంటూ ఉండగా ఒకరోజు కనబడ్డాడు. ఎలా కనబడ్డాడు అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం, మళ్ళీ చదువమ్మా మాట. అది విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చెను. ఈ మాటలో మనకు అర్థమవుతున్నటువంటి మొదటి పాయింట్ ఏందయ్యా అంటే, ఆ ఇల్లు ఎలా ఉంది అనంటే ఖాళీగా ఉంది. ఊడ్చి అమర్చి చక్కగా నీట్గా పెట్టుంది, ఖాళీగా ఉంది. ఇది ఎప్పుడైతే ఖాళీగా ఉండటం ఈ దెయ్యంగాడు చూశాడో, ఈడు అస్సలు లేట్ చేయడు మనకులాగా, తర్వాత చూద్దాంలే అనుకోడు. వాళ్ళు మనం నేర్చుకోవాల్సింది ఇది ఒకటి ఉంది. మనం కొన్ని వాళ్ళు చేయాల్సింది రేపు చేద్దాంలే అనుకుంటాం. ఇవాళ చేయాల్సిన ప్రార్థన రేపు చేద్దాంలే అని అనుకుంటాం. ఈ వారం వెళ్ళాల్సింది ఆ ప్రార్థనకి వచ్చే వారం వెళ్దాంలే, మావాడు ఏమండో ప్రేమ ఎక్కువ అని అనుకుంటాం.
కానీ వాడు ఇవాళ చేయాల్సిన దాన్ని రేపు చేద్దాం అనుకోడు. వాడు ఎట్లాంటోడు అంటే రేపు చేయాల్సిన దాన్ని కూడా ఇవాళే చేద్దామని తిరుగుతాడు. వాడు ఎట తిరుగుతున్నాడంట? విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. వెదుకుచూ తిరుగుతున్నాడంట. ఎందుకు? దీవిద్దామనా, ఆశీర్వదిద్దామనా? ఎందుకు తిరుగుతున్నాడంట? ఏమా? మింగేయడానికి. ఇవాళ మింగేస్తున్నాడండి వాడు, మింగేస్తున్నాడు. స్మార్ట్ ఫోన్లు కలిగి ఉన్నటువంటి వారలారా, బెట్టింగుల జోలికి కానీ, గేముల జోలికి కానీ, డబ్బులు పెట్టి ఆడే ఆటల జోలికి కానీ దయచేసి వెళ్ళకండి. సైతానుగాడు మింగేటటువంటి ఇప్పుడు ప్రజెంట్ వాడు ఈ విధానంలో అనేక మందిని మింగేస్తున్నాడు. ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతున్నాడంట. వాడేం ఖాళీగా లేడు, వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు, వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఎక్కడికి వచ్చాడయ్య అంటే, ఇదివరకు ఈడు ఎవరినైతే వదిలిపెట్టాడో పుతి ఆగక అసలు మనోడు ఎట్టున్నాడు చూసొద్దామని వచ్చాడు. ఒకరోజు వచ్చాడా? ఎక్కడికి వచ్చాడు? ఎవరినైతే వదిలాడో వాడి దగ్గరికి మళ్ళీ వచ్చాడు. వచ్చి దూరం నుండి చూస్తున్నాడు. ఎందుకు? వదిలెట్టేసే టైంలో మనోడు బాగా ప్రార్థనలు చేయించుకున్నాడు, ఉపవాసాలు ఉన్నాడు, బాగా అయ్యగారు చెప్పిన మాట చెప్పినట్టుగా విన్నాడు, మందిరంలోనే పడున్నాడు, చక్కగా దైవ శక్తిని పొందుకున్నాడు. కాబట్టి ఆ అపవాదికి రావడానికి అవకాశం లేక వాడు పోయాడు. ఎందుకన్నా మంచి దగ్గరికి వెళ్తే మనం కాలిపోతాం, మనోడు మంచి ఫైర్లో ఉన్నాడు. అప్పుడు ఇప్పుడు ఎట్టున్నాడు అని చెప్పి దూరం నుంచి చూశాడు. ఇప్పుడు ఫైరు లేదు, కనీసం పొగ కూడా లేదు. చూస్తే కదా చక్కగా ఖాళీగా ఉన్నాడంట మనోడు. ఆరాధన లేదు, ప్రార్థన లేదు, దైవ సన్నిధి లేదు, ఇవి లేవు. ఈ ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తిని చూడగానే వాడే ఊరుకుంటాడా? ఊరుకుంటాడంటే ఊరుకోక మనోడు ఆయన ఇక్కడే ఉండరు, ఇప్పుడే వస్తానని చెప్పి పరుగు పరుగును పరిగెత్తాడంట. ఎక్కడికి పరిగెత్తాడయ్యా అంటే, తనకంటే చెడ్డవైన ఏమండి అసలు చూడండి వాళ్ళు నేర్చుకోవాల్సిందిలో రెండో పాయింట్ చెప్తున్నాను ఇప్పుడు. ఇదేందయ్యా, సైతానుగాళ్ళు కూడా నేర్చుకోవాల్సినవి మరి ఉన్నాయి. మరి ఇప్పుడు వీడికి ఒక జాక్పాట్ తగిలింది, ఒక లాటరీ టికెట్ తగిలింది. ఏంటిది ఆ లాటరీ టికెట్? ఇదివరకు పట్టి వదిలేసినోడు ఖాళీగా ఉన్నాడు, ఆడికి ఆరాధన లేదు, ప్రార్థన లేదు, ఏంటే దేవుని భయం లేదు, దేవుని సన్నిధి ఇదేమి లేవు కాడికి. ఇక అట్టంటోడు దొరికేసరికి మన భాషలో చెప్పుకోవాలంటే మనకు ఒక లాటరీ టికెట్ తగిలినట్టు. అర్థమవుతుందా మీకు? దారే పోయిన పోతా ఉంటే ఒక 50,000 కట్ట ఎక్కడో చెప్పయ్యా పరిగెత్తాం మేము. ఓకే, 50,000 రూపాయల 500 కట్ట రోడ్డు మీద పడేసి ఉందనుకో, మనకి ఎలా ఉంటుంది ప్రాణం? అసలు ఆనందం పరమానందం అయిపోయి ఏసు రక్తమే చేయమని మూతుపొళ్ళు రాలిపోతాయేమనేది కూడా కనీసం ఆలోచించుకుని డామ్మని దాని మీద పడిపోతాం ముందు. ఏమండి మీరు చెప్పండి, 50,000 రూపాయలు నోట్లు కట్ట తగిలితే ఆ కట్టను అక్కడే పెట్టి మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నాకు దొరికింది, మనందరూ పంచుకుందాం అంటారా మీరు? ఇంకా నయ్యో, అసలే నేను కష్టాల్లో ఉన్నానని ఈ మధ్య అయ్యగారితో కూడా ప్రార్థన చేయించుకున్నాను. దేవుడు ఇచ్చిన దాన్ని మళ్ళీ ఆలయాలకు పంచుతామా? ఏసు రక్తం చేయం, అసలు అట్లా పొరపాటున ఇవ్వకూడదమ్మా. ఏదన్నా ఒకటి దొరికింది అనుకోండి, అది నాకు మాత్రమే కాదు ఈ నలుగురికి కూడా చెందాలని చెప్పని అనుకుంటామా? ఇంకా నయ్యం, అసలు ఇంట్లో వాళ్ళకి కూడా తెలియనవ్వం. ఎక్కువ మాడితే అసలు ఆవిడికి కూడా చెప్పడు మనోడు. ఎందుకు వచ్చింది పొట్టు సీర కనమంటది పొద్దున్నే, ఇప్పుడు ఆవిడికి చెప్పామంటే అయిపోద్ది, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి మనోడు చల్లగా దాచేసుకుని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. కానీ వాడు చూడు, వాడికి ఒక జాక్పాట్ తగిలితే తన స్నేహితుల్ని 7 తీసుకొత్తాకి వెళ్ళాడంట. రే, ఈ సంతోషము నీకు కావలేనా అని అంటే ఆ 7 అంటున్నారు, ఏ సంతోషం అని అంటే, ఒకడు మనకు ఖాళీగా దొరికాడు, నేను ఒక్కనే వాడిలో ఆనందిస్తాను, కానీ మీరు అన్యాయం అయిపోతారు, మనందరం వెళితే
ఆనందించవచ్చు అని చెప్పి, ఈ సంతోషం నీకు కావాలా, నీకు కావాలని చెప్పిన ఏ సంతోషం. ఒకడు ఖాళీగా ఉన్నాడు రా, అవునా, ఓ మై గుడ్నెస్, దేవునికి స్తోత్రం, అవునా, మరి పద ఇంకెందుకు లేట్ అని చెప్పి వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చేసి వీడితో పాటు వాటి క్వాలిఫికేషన్ ఏంటంట, ఏమో దెయ్యాలు కూడా క్వాలిఫికేషన్ ఉందండో, మీరు ఏదేదో అనుకున్నారు. మళ్ళీ వాటి క్వాలిఫికేషన్ ఏంటి అనుకుంటున్నారు, వీడికంటే చెడ్డయి అంట, అది క్వాలిఫికేషన్. మనకేమో మంచి క్వాలిఫికేషన్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి దెయ్యాలు, అవి మామూలు దెయ్యాలు కాదు, అసలు ఉన్న వాళ్ళందరికంటే పెద్ద చెడ్డ దెయ్యాలు, పెద్ద గయ్యాలీలు. పొరపాటు నోట్లో నోరేసామా, అమ్మ యేసు రక్తం చేయం, ఇక ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేతుకుంటే కానీ మనసు పోయిద్ది, కలవరం. ఒకే ఒక్క మాట సూటిగా అనగానే అంతే, అది ఎక్కడో గుండెలో దిగుద్ది, అది చంపేద్దాం మనల్ని. వీటి క్వాలిఫికేషన్ ఏందంట, అసలు వాడికంటే చెడ్డవి, దెయ్యం కంటే చెడ్డ దెయ్యాలి. ఎలాంటి రకాలు ఉన్నాయో చూడండి. ఇవాళ ఉంటారు కొంతమంది, మంచికి పోయినా సరే చెడు ఎదురు తిరుగుతారు, చెడుకు తిరుగుతూ ఉంటారు. మంచికి మాట్లాడినా సరే దానిలో కూడా లూప్ హోల్స్ ఎదుగుతారు. మంచికి చెప్పినా సరే దానిలో నుంచి చెడును తీసుకొస్తారు. వాళ్ళంతా కూడా వాళ్ళకి దొరికేది ఏంది అంటే చెడే. పచ్చకామెరులు వచ్చినోడికి లోకమంతా పచ్చ కనపడదు, చూసారా? ఏ మాట పట్టుకో ఆ మాటలో నుండి చెడును లాగాలన్నమాట, చెడును తీయాలి. మాకు తెలుసులే ఈ మాట ఎందుకు అన్నాడో, ఆవిడకి పెద్ద రెవల్యూషన్ ఉంటుంది లోపల. మాకు తెలుసు, ఏంటమ్మా నీకు తెలిసింది, ఆయన ఏంటనుకుంటున్నా నువ్వు, ఇక స్టార్టు. నోరు తెరిస్తే చెడే, ఆలోచన చెబితే చెడే, మాట మాట్లాడితే చెడే. ఇట్లా వీడికి కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, సైతాన్ గాడి కొంతమంది ఫ్రెండ్స్. ఎలాంటి ఫ్రెండ్స్ అయ్యి అంటే వాడికంటే చెడ్డోళ్ళు. ఇవాళ మనకే ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్. వీళ్ళు ఎలాంటి ఫ్రెండ్స్ అయ్యి అంటే ఆత్మీయులో, ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని సన్నిధి క్రమంగా సాగేవాళ్ళు, దేవుని అంటే భయభక్తులు కలిగిన వాళ్ళు. వీళ్ళు కాదు, సినిమాలు చూసేవాళ్ళు, సీరియళ్ళు చూసేవాళ్ళు, బూతులాడేవాళ్ళు, ఆచారాల చేత నిండిపోయిన వాళ్ళు, పిచ్చి పిచ్చి ముసలమ్మ కబుర్లు చెప్పుకునేవాళ్ళు. వీళ్ళు మన ఫ్రెండ్స్. ఒక ప్రార్థన, భక్తి, దేవుని భయం, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం, దేవుని సన్నిధికి సాగేటటువంటి బిడ్డలు వీళ్ళు కాదు మనకి సహా స్నేహితులుగా ఉండాల్సిందే. మనమే అసలు అటో ఇటుగా ఉంటే మనకంటే చెడ్డోళ్ళు, మనకంటే భక్తుల నుంచి పడిపోయిన వాళ్ళు, మనకంటే దరిద్రులు, వాళ్ళు మనకి స్నేహితులు. సైతాన్ గాడి స్నేహితులు కూడా అట్లాంటి వాళ్ళే ఉన్నారులేండి, మీరు కంగారు పడమాకండి. వాడికి ఉన్న స్నేహితులు కూడా ఎట్లాంటి వాళ్ళంట, వాడికంటే చెడ్డోళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, ఇంతకుముందు వీడు ఒకడో పడితేనే వాడు తట్టుకోలేకపోయాడు కదా, ఇప్పుడు వీడికంటే చెడ్డవైన 7 దెయ్యాలు పడుతున్నాయి అంట. ఇక వీడి పరిస్థితి ఎట్టుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇక వర్ణనాతీతం, అంతేగా. ఇప్పుడు మన టాపిక్ ఏంటి, అపవాదికి చోటీయకుడి. అపవాదికి ఎలా చోటిస్తాం మనం అనే విషయాన్ని నేను మాట్లాడుతున్నా. నేను అప్పుడప్పుడు ఇస్రత్వం అనుకుంటున్నాను అయ్యా అంటే కుదరదు మా. అపవాదికి మనం ఎలా చోటిస్తామయ్య అంటే ఫస్ట్ పాయింట్ ఏందయ్య అంటే ఖాళీగా ఉంటే. ఖాళీగా ఉంటే వాడికి చోటు దొరుకుద్ది. అంటే లోపల ఖాళీగా ఉన్నటువంటి విధానాన్ని వాడు చూస్తే వాడు ఆకర్షించబడతాడు. తిరిగి ఖాళీగా ఉన్నాడు కదా, నేను వెళ్ళి ఆక్యుపై చేసుకుంటాను అనుకుంటాడు. అలాగే ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలో వాడు ఆక్యుపై చేసుకుంటున్నాడు వచ్చి. రెండో పాయింట్ ఏందయ్యా అంటే నీరు లేనందున అనండి ఒకసారి. ఒకటేమో ఊడ్చి అమర్చి ఖాళీగా ఉంది, రెండోది అక్కడ ఏమీ లేదంట, నీరు లేదు.
నీరు లేదు కాబట్టి వాడికి ఆ ఇంట్లోనికి ప్రవేశించి అక్కడ కాపురం పెట్టాలనుకుంటున్నాడు, తనకంటే చెడ్డవైన 7 దెయ్యాలను తీసుకొచ్చి. మీకు అప్పుడప్పుడు చెప్పిన విషయమే ఇది. నీరు అంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. అంటే వాడు ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు అనే విషయం నేను చెప్తున్నా. మొట్టమొదటిగా మనం ఖాళీగా ఉంటే వస్తాడు. రెండోది, నీరు లేకపోతే, వాక్యం అనే నీరు లేకపోతే వస్తాడు. కాబట్టి ఖాళీగా ఉండకుండా మనం చూసుకోవాలి. ఒకటి, ఆత్మ సంబంధమైన విధానములోను, 2 దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలోనూ కూడా మనం సాధ్యమైనంత వరకు కూడా అపవాది వచ్చేటటువంటి ఖాళీ లేకుండా మనం చూసుకోవాలి. నీరుతో ఈ హృదయాన్ని నింపాలి, వాక్యముతో ఈ యొక్క హృదయాన్ని నింపాలి, దైవ ఆరాధనతో ఈ హృదయాన్ని నింపాలి, ప్రార్థనతో ఈ హృదయాన్ని నింపాలి. దేవునికి స్తోత్రం. ఇలా మనం ఖాళీగా లేకుండా గనక ఉంటే వాడు రావటానికి అవకాశం ఉండదు. మన హృదయంలో వాక్యానికి చోటు లేదనుకోండి, మన హృదయంలో వాక్యం అనే నీరు లేదనుకోండి, వాడు ఖచ్చితంగా వచ్చి తిష్టేసి కూర్చుంటాడు. అప్పుడు వాడి గతి ఏమవుద్దనంట, ఇదివరకు ఒకడే పట్టాడు కదా సైతానుడు, వాడి స్థితి కంటే కూడా ఇప్పుడు 7 చెడ్డి అయినవి వచ్చినాయి కదా, ఈ స్థితి ఇక వర్ణనాతీతం అంట ఈ బాధ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో గడిపేటటువంటి నీవు ఖాళీగా తిరిగావనుకో, వాడు పడతాడు వచ్చి. గుర్తుపెట్టుకో. ప్రార్థనలో ఉండాల్సినటువంటి నీవు ఖాళీగా ఉన్నావు, వాడు పడతాడు వచ్చి. దేవుని మందిరములో చేరి దైవ ఆరాధనలో ఉండాల్సినటువంటి నీవు ఖాళీగా ఉన్నావు అనుకో, వాడికి నువ్వు ఒక డోర్ తెరిచిన వ్యక్తి అవుతావు. వాడు పడతాడు. వాడు మాత్రమే కాదు, తనకంటే చెడ్డమైన వాటిని కూడా తీసుకొచ్చి నీలో కూర్చోబెడతాడు. నీ పరిస్థితి అదో గతి పాలైపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదైనా తోటలో కూడా ఏం జరిగింది అనుకుంటున్నారు? హవ్వమ్మ గారు ఖాళీగా ఉన్నటువంటి సమయం ఏదో వాడు కనుక్కున్నాడు. ఎప్పుడు వెళ్ళినా సరే ఆదాముతో పాటు కలిసి వెళ్ళేది, 2 వెళ్ళేవాళ్ళు, చక్కగా కావాల్సినవి ఫలాలను తెచ్చుకునేవాళ్ళు, తినేవారు, ఆనందంగా ఉండేవాళ్ళు. కానీ ఒకానొక రోజు ఈవిడ ఖాళీగా వెళ్ళింది, ఆదాము లేకుండా వెళ్ళింది, ఒంటరిగా వెళ్ళింది. ఈ ఒంటరిగా వెళ్ళినటువంటి స్త్రీని వాడు చూశాడు. వాడు చూసి ఇక ఎంటర్ అయిపోయి వాడికి మాట్లాడటం ప్రారంభించాడు. ఇది నిజమా అని స్టార్ట్ చేశాడు. ఆ మాట పెరిగి ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోయాడయ్యా అంటే, దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో ఆ పని చేసేలాగా చేసేసాడు. కారణం ఏందయ్యా అంటే, ఈవిడ ఖాళీగా వాడికి దొరికింది కాబట్టి. ఆవిడే కాదు, ఇవాళ మనమైనా అంతే. ఆదాము అనబడిన యేసయ్యతో సహవాసం లేకుండా మనం ఖాళీగా తిరుగుతూ ఉంటే వాడేమి చూస్తా ఊరుకోడు. వాడు తన పని తాను చేస్తాడు, దారిద్రతలో నీకు నడిపిస్తాడు, లేనిపోయిన శాపాల తట్టను తీసుకొచ్చి నీ నెత్తి మీద ఎడతాడు. అది మొయ్యలేక ఇవాళ సద్దామా, రేపు సద్దామా, ఎల్లుండి సద్దామా అనుకుంటూ ఉంటావు. శాపం అలా ఉంటుంది. దీని అంతటి కారణం ఏంటంటే వాడు దాపురిచ్చాడు, వాడు తగలబడ్డాడు కాబట్టి అలాంటి శాపపూరితమైన జీవితంలో మన బ్రతుకు తెల్లారిపోతుంది. యేసు లేకుండా, దైవ ఆరాధన లేకుండా, దైవ సన్నిధి లేకుండా తిరుగుతూ ఉంటే వాడేమి చూస్తూ ఊరుకోడు. గుర్తుపెట్టుకోండి ఈ మాటని. అందుకే అంత పెద్ద భక్తి పొంగవుడైనటువంటి మోషే గారు కూడా అంటున్నాడు, ఏమని అనంటే, నీ సన్నిధి లేకుండా, నీ సన్నిధి నాతో రాకుండా నేను ఒక అడుగైన ముందుకి వేయను. నీతో ప్రభువు లేకుండా నువ్వు చాలా ఈజీగా మోసపుచ్చబడతావు తెలుసా. దైవ సన్నిధి నీతో లేకుండా చాలా ఈజీగా ఓడిపోతావు.
దేవుడు నీతో లేకుండా నువ్వు చాలా ఈజీగా ఓడిపోతావు. అలవాట్లు మానింది నీవు కాదు, నీతో ఉన్నటువంటి దేవుడు మాన్పించాడు. పాపాన్ని వదిలిపెట్టింది నీ అంతటా నీవు కాదు, ఆయన నీలో నుండి ఆ పాపాన్ని వేరుపరిచాడు. శాపం అనే దారిద్రత నీ నుంచి విడిపించింది, అది నీ బలం చేత కాదు, ఆయన తన రక్తము చేత నిన్ను కడిగి పరిశుద్ధపరచుకుని శాపం నుంచి నిన్ను విముక్తి చేశాడు. ఈ చేసినోడితో సహవాసం లేకుండా ఉంటే మరలా అపవాదికి బందీవైపోతావు. జాగ్రత్త. వాక్యానికి మన లోపల చోటు ఉండాలి, వాక్య ధ్యానానికి మనకు సమయం ఉండాలి. వాక్యాన్ని ధ్యానించుకోలేని బిజీ మనం అయిపోకూడదు. ఒక వ్యక్తి ఇలాగే యెరూషలేములో నుండి యెరికోకు వెళ్తున్నాడంట. అప్పుడు మధ్యలో ఎవరు తగిలారంట? దొంగల చేత పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు. దొంగ అంటే ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ దొంగల చేతిలో వాడు పడటానికి గల కారణం ఏంటి? అపవాది చేతిలో పడడానికి కారణం ఏంటి? అపవాదికి చోటు దొరకడానికి గల కారణం ఏంటి అని అంటే, మూడో కారణాన్ని చెప్తున్నాను వినండి. యెరూషలేముని వదిలిపెట్టి యెరికో వైపు వెళ్తున్నాడు. దేన్ని వదిలిపెట్టాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? అది యెరూషలేము అంటే దేవుని మందిరం, యెరికో అంటే లోకం. దేవుని మందిరాన్ని, దేవుని క్రమాన్ని ఆచరించి పాటించాల్సినటువంటి నీవు దాన్ని వదిలి వేరే దాని వైపు మనం వెళ్తున్నప్పుడు మీకు తెలుసా అక్కడ అపవాదికి చోటు దొరుకుద్దని. ప్రైజ్ ది లార్డ్. మందిరాన్ని వదిలి, దేవుని సన్నిధానాన్ని వదిలి మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఎటువైపు పడో వెళుతూ ఉన్నప్పుడు అక్కడ అపవాదికి చోటు దొరుకుతుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, అపవాదికి చోటు ఇయ్యకుడి. ప్రైజ్ ది లార్డ్. యోనా కూడా దేవుని సన్నిధిని వదిలి తర్షీషుకు వెళ్ళిపోతున్నాడంట, పారిపోతున్నాడు. దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు. కాబట్టి ప్రకృతే ఎదురు తిరిగేసింది, సముద్రమే ఎదురు తిరిగేసింది, ప్రాణాలు కోల్పోయేలాంటి సమస్య వచ్చి మీద పడిపోయింది. కారణం ఏంటంటే సన్నిధిలో ఉండాల్సిన వ్యక్తి సన్నిధిని వదిలిపెట్టి పారిపోతున్నాడు. ఆమేన్. యెరూషలేములో ఉండాల్సినటువంటి వ్యక్తి యెరికోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మధ్యలో ఎవరి చేతుల్లో చిక్కాడు? దొంగల చేతుల్లో చిక్కాడు. అపవాదికి చోటియ్యకుడి. మొదటి పాయింట్ ఎక్కడ మనం చోటిస్తాం చెప్పండి? ఖాళీగా ఉండడాన్ని బట్టి వాడికి మనం చోటిస్తాం. ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఖాళీగా ఉండకూడదు. ఏ పని పాట లేకుండా కూడా ఖాళీగా ఉండకూడదు. సాధ్యమైనంత వరకు ఏదొక దేవుడిచ్చినటువంటి పనిని చేసుకోవటం మంచిది. ఏదో ఒక పని చేసుకుంటా ఉంటే వేరే దరిద్రమైన యావిగేషన్స్ ఏమి ఉండవు. ఖాళీగా ఉన్నాడనుకో, వాడికి ఏం చేయాలో తెలియక ఇక ఎంతసేపు ఆ సెల్లలో బందీ అయిపోతూ ఉంటాడు. ఆ సెల్లల్లా తీసుకెళ్ళి సైతాన్ గాడికి మంచి కనెక్షన్ కలుపుద్ది. ఎందుకంటే ఇది సైతాన్ గాడికి మంచి ఫ్రెండు. వాడు కొన్ని సిగ్నల్స్ పంపించి నేను లాక్కుంటాడు ఈ ఫోన్లో నుండి. సెల్ అనండి ఒకసారి. కానీ దీన్ని చాలా కరెక్ట్ పేరు పెట్టారు. సెల్ అంటే ఏంటనుకుంటున్నారు? జైలుని ఏమంటారు తెలుసా? అవునా? అదేనా అనేది? ఇప్పుడు సెల్లో వేశారంటారుగా జైలు. తెలీదా? కటకటాలు, జైలు. ఇప్పుడు జైల్లోకి వెళ్ళినప్పుడు ఆడి ఇష్టం వచ్చినప్పుడు బయటకు వస్తాడా? ఇది సేమ్ అంతే. సెల్ అంటే కరెక్ట్ పేరు. నువ్వు జైల్లోకి వెళ్ళిపోయినట్టే, దీని జైల్లోకి వెళ్ళిపోయినట్టే. ఈ సెల్లోకి వెళ్ళిపోయి కూర్చుంటావు. ఇక నువ్వు విడుదల పొందలేవు. బయటికి రావాలని నీ వల్ల కాదు. దీనికి అవకాశం ఎప్పుడు దొరికిందయ్యా అంటే నీ పని పాట లేకుండా కూర్చున్నావు అనుకో, ఇదిగో వీడిని ఆకర్షించుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా
దైవ ఆరాధన అనే పనిలో ఉండాలి. ఫిజికల్గా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత పని ఏదైతే ఉందో ఆ పనిలో కూడా మనం ఉండాలి. అప్పుడు అపవాదిగాడికి ఖాళీ ఉండకుండా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, మొదటి మాట చెప్తున్నాను, వాడు ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తిని చూస్తే వాడి కంట్రోల్లోనికి తీసుకునే ప్రమాదం ఉంది. వాడు చోటు చేసుకుంటాడు. రెండోది ఏంటిదండి? వాక్యం మన లోపల ఉండాలి. వాక్యం వినటానికేగా ఆదివారాలు పెట్టాం. వాక్యం విని జీవితాన్ని కట్టుకోవడానికేగా. దేవుడు ఏదో శ్రేష్టమైన 4 సంగతులు చెప్తాడు కదా. ఈ వాక్యం వినటానికి ఖాళీ లేకుండా పోతున్నావు అనుకో, వాక్యం లోపల తీసుకోవడానికి దేవునికి సమయం ఓట్లేదనుకో, వాడికి నీవు అవకాశం ఇచ్చిన వాడు అవుతావు. గుర్తుపెట్టుకో. వాడికి చోటు ఇస్తాం. వాడికి చోటు ఇచ్చాము అంటే యాగం చేస్తాడు. మూడో మాట ఏంటిది? యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోతుంటే మధ్యలో ఉన్నాడంట సైతానుగాడు, కాపేసుకుని ఉన్నాడు. వాడికి దొరికింది అవకాశం. యెరూషలేము అంటే మందిరం, సంఘ క్రమాలకు గనక నువ్వు దూరం అవుతుంటే వాడికి నువ్వు దొరుకుతావు. ఇది గుర్తుపెట్టుకో. ఏమో వదిలే, మా పాస్టర్ గారు ఏమన్నా, నీ పాస్టర్ గారు ఏమంటేమో, ఆడున్నాడు అక్కడ దారిలో. అమ్మా, మా పాస్టర్ గారు ఏమనడం, మేము మానేసినా పెద్ద పట్టించుకోడు, నిన్ను ఏమనడేమో. కానీ గదిలోకి వెళ్ళి కూర్చుని దేవుని పాదాలు పట్టుకుని కన్నీళ్లతో కన్నీరు కార్చుకుంటూ కూర్చుంటాడు. నీ కోసం ప్రార్థన చేసే నీకు దేవుడిచ్చిన దైవజనుడికి కన్నీళ్లు రప్పించే బతుకులో బతుకుతావా? ఏమండి? నిన్నేమనకపోవచ్చేమో, కానీ గుండెల్లో ఉన్నటువంటి ఆవేదన బట్టి దేవుని పాదాలు పట్టుకుని మొరపెట్టుకుంటాడు. ఏంటి ప్రభా, ఈ బిడ్డలు ఇంకెప్పుడు మారుతారయ్యా, ఎప్పుడు ఎదుగుతారయ్యా, ఎప్పుడు మిమ్మల్ని ప్రేమించే తత్వంలోనికి వస్తారయ్యా అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటాడండి. నీ కోసం జీవితాన్ని పక్కన పెట్టుకుని దారబోసుకుని నీ ప్రయోజనం కోసం నీకు దేవుని దగ్గర నుంచి 4 మాటలు తీసుకొచ్చి నిన్ను పోషించడం కోసం జీవితాన్ని బలిపీఠం మీద పెట్టుకున్న దైవజనుడికి కన్నీళ్లు రప్పించడం నీకు క్షేమమా? ఈయనేమనకపోవచ్చు, కానీ సంఘ క్రమం నుండి నువ్వు దూరం అయితే సైతాను నిన్ను పట్టుకుంటాడు. వాడు దొంగలాగా కాచుకుని ఉన్నాడు. ఎప్పుడు చిక్కుతావా, వాడి మార్గంలోనికి ఎప్పుడు వస్తావా అని. క్రమానికి దూరం అయిపోతే ఎట్టా? మందిరానికి దూరం అయిపోతే ఎట్టా? దైవ సన్నిధికి దూరం అయిపోతే ఎట్టా? వాడు తిరుగుతున్నాడు కదా మింగేద్దామని. సంఘ క్రమానికి దూరం అయితే వాడికి చిక్కుతాం, జాగ్రత్త. అందుకే యేసయ్య అంటున్నాడు, అపవాదికి చోటివ్వద్దు. ఏం చేస్తాడయ్యా వాడు అనంటే, వాడికి చిక్కితే వాడు ఏం చేస్తాడు అనంటే, 2 ఆఖరు వచ్చిన ఒకసారి చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతన్ని బంధించిరి. అద్దుగద్దు అపవాదికి చోటిస్తే ఏం జరుగుద్ది అనంటే, ఇక్కడ సంసోన్ అనేటటువంటి అభిషక్తుడు అపవాదికి చోటిచ్చాడు. అపవాదికి చోటిచ్చిన కారణాన వాడు చేతుల్లోనికి వెళ్ళిపోయినటువంటి ఈ వ్యక్తిని ఆ శత్రువు మోక అంటే ఆ అపవాది సైన్యం ఏం చేసిందయ్యా అంటే కన్నులను పొడి చేసిందంట. అపవాది ఏం చేశాడు? కన్నులను పొడి చేశాడు, గుడ్డోణ్ణి చేసేసాడు. ఇవాళ కూడా అపవాది చేతుల్లో గనక మనం చిక్కితే వాడు చేసే పని కూడా ఇదే. కన్నుల్ని పొడి చేస్తాడు, గుడ్డోళ్ళను చేసేస్తాడు, ఆత్మీయంగా అంధత్వంలోనికి నడిపిస్తాడు. ఇక ఏం చేస్తున్నాము?
ఏ భక్తి చేస్తున్నామో, దేవునికి ఇష్టలుగా ఉన్నామో లేదో, దేవుడు మనల్ని చూసి అసలు ఏమంటాడు, ఏ విధంగా క్రమంలో నేను సాగుతున్నాను, అసలు ఏ విధంగా నా ఆత్మీయ జీవితం ఉంది, ఏ విధంగా నేను కట్టుకోవాల్సింది ఉంది, ఏ విధంగా నా భక్తిని నేను కాపాడుకోవాలి, ఈ విషయాలన్నిటిలో కూడా ఏమైపోతారయ్య అంటే గుడ్డోళ్ళు అయిపోతారు. వీళ్ళకి ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉండవు, ఆత్మీయ అంధత్వంలోనికి వెళ్ళిపోతారు, ఆత్మీయ గుడ్డితనంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఏం చెప్తున్నాడో ఎక్కదో, ఏం ప్రార్థన చేయాలో తెలియదు, ఏ విధంగా క్రమంలో సాగాలో తెలియదు, ఏ విధంగా బతుకును కట్టుకోవాలో తెలియదు, ఏ విధంగా కుటుంబాన్ని కట్టుకోవాలో తెలియదు, ఏ విధంగా బిడ్డల జీవితాలను కట్టుకోవాలో తెలియదు, ఏ విధంగా తన యొక్క జీవితాన్ని క్రమబద్ధీకరమైన రీతిలో మలుచుకోవాలో తెలియదు. కారణం ఏంటంటే గుడ్డోడు. నేటి దినాల్లో కూడా నాన్న గుర్తుపెట్టుకోండి, సైతానుడు వాడి చేతుల్లోనికి చిక్కినటువంటి వారిని వాడు ఏం చేస్తాడయ్య అంటే పొడి చేస్తాడు. ఏం పొడుస్తాడు చెప్పండి? కళ్ళను పొడి చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందులమైపోతాం, ఆత్మీయ అందులమైపోతాం, ఆత్మీయ గుడితనంలోనికి వెళ్ళిపోతాం. దైవ క్రమం చూడలేని వారిగా, దైవ నడిపింపు ఎరగలేని వారిగా, దేవుని స్పర్శ పొందలేని వారిగా, దేవుని శక్తి పొందలేని వారిగా ఆత్మీయ గుడ్డితనంలోనికి వెళ్ళిపోతాం. దీనిలో రెండో మాట నేను మీకు చెప్పాలి అనంటే, కళ్ళు పొడి చేయటం అంటే ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని వాడు పొడి చేస్తాడు. డ్రీమ్, విజన్, దేవుని కొరకు నేనేదో సాధించాలి అనే ఆశ ఉంటుందో చూసావా, దాన్ని పొడి చేస్తాడు. దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనే తృష్ణ ఉంటుంది చూసారా, ఆ దానిని వాడు పొడి చేస్తాడు. ఇక అది ఉండదు. ఇదివరకు ప్రార్థన చేయాలని ఆశ ఉందా? కానీ ఇప్పుడు లేదు కదా. కారణం ఏంటో తెలుసా? వాడు దాన్ని పొడి చేశాడు. ఇదివరకు దేవుని దగ్గరగా ఉండాలి, రోజుకొచ్చి కనీసం తక్కువలో తక్కువ ఒక అధ్యాయమైన వాక్యం చదవాలి, వాక్యం చదవకుండా నేను రోజు వెళ్ళకూడదు అనే 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 దర్శనం, అనే డ్రీమ్ నీకు ఉంది కదా. నేను ఒక సమయం పెట్టుకున్నాను ప్రార్థన కోసం, ఆ సమయం నేను ప్రార్థనలోనే గడపాలి, ఇక ఏదేమైనా సరే నేను ఈ విధంగా సాగాలి, ఈ సమయానికి లెగాలి, ఈ సమయం నేను ప్రార్థనలో కూర్చోవాలి అని కొంతకాలం నువ్వు ఒక ఆలోచన నువ్వు పెట్టుకున్నావు కదా, అది వాళ్ళు లేదంటే కారణం ఆ దర్శనాన్ని అపవాది పొడి చేశాడు. గుడ్డితనంలోనికి తీసుకెళ్ళి దర్శనాన్ని పొడి చేశాడు. ఇక ఆకలి ఉండదు, ఆ ప్రార్థన మీద యావ ఉండదు, ఆ ప్రార్థన మీద, ఆ భక్తి మీద, ఆ వాక్యం మీద, దేవుని మీద, యేసయ్య మీద యావ ఉండదు. ఏం చెప్తున్నాడు దేవుడు? నేనేం సరి చేసుకోవాలి, నేనేం సెట్ చేసుకోవాలి, ఏ విధంగా నేను మారాలి, ఇక ఇదేమీ ఉండదు. కారణం ఏంటి? పొడి చేశాడు. సైతానుడు దృష్టిని పొడి చేశాడు, కళ్ళును పొడి చేశాడు, దర్శనాన్ని పొడి చేశాడు, ఆకలిని పొడి చేశాడు, ఆ తృష్ణ పొడి చేశాడు, డ్రీమ్ పొడి చేశాడు. దేవుని కొరకు నేను ఏదో చేయాలి, కొన్ని ఆత్మలను రక్షించాలి, కొంతమందినైనా దేవుని సన్నిధానానికి నడిపించాలి, మీటింగ్లు ఏర్పాటు చేయాలి, దేవుని కోసం సేవ చేయాలి, ఆయన ఊపిరిచ్చినప్పుడే నా వంతు నేను ఏదైనా చేయాలి అనే కసి ఉంది చూసావా, అది ఇప్పుడు లేదు అని అంటే ఆ దర్శనాన్ని వాడు పొడి చేశాడు. అది ఎంతున్న మ్యాటరు. కాబట్టి దేవుడు అంటున్నాడు, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఆమేన్. 3 విషయాలు చెప్పాను నేను. మొదటి విషయం ఏందయ్యా అంటే అపవాదికి చోటు ఇవ్వద్దు. రెండో విషయం ఏంటి? ఎలా చోటిస్తాం, ఎలా చోటిస్తాం అనే దాంట్లో 3 విషయాలు చెప్పాను. ఎలా చోటిస్తాం? ఫస్ట్ది ఖాళీ. చెప్పరా? ఖాళీగా ఉంటాను బట్టి. దేవునికి స్తోత్రం. 2 నీరంటే వాక్యం. వాక్యం లేకపోవటాన్ని బట్టి, వాక్యం అనే నీరు లేకుండా పోవటాన్ని బట్టి వాడికి చోటు దొరుకుద్ది. 3వది యెరూషలేము నుండి, లోకం సంఘ క్రమం నుండి, దేవుడు నీకు ఇచ్చిన సంఘ క్రమం నుండి నువ్వు లోకం వైపు వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఆడున్నాడు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. వాడికి ఎలా మనం అవకాశం ఇస్తాం? ఇలా అవకాశం ఇచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడని చెప్పుకున్నాం? 3వ పాయింట్, కన్నులను పొడి చేస్తాడు. కన్నులను పొడి చేస్తే మనం ఏమైపోతాం? ఈ కళ్ళు బాగానే ఉండొచ్చు, కానీ ఆత్మనేత్రాలు మూయబడతాయి. ఇక మనకేం కనపడదు.
ఆత్మీయంగా మనం ఏమీ చూడలేం. ఆత్మీయంగా అందులం అయిపోతాం. దీనిని మనం ఏ విధంగా చెప్పుకున్నాము అని అంటే, మన దర్శనాన్ని వాడు పొడి చేస్తాడు, మన విజన్ పొడి చేస్తాడు. ఇదివరకు ఏదో చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఏదీ లేదు. కారణం వాడు పొడి చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా వాడు ఏం చేస్తాడో చెప్పనా? ఆఖరి మాట, ఆ దొంగల చేతికి చిక్కిన తరువాత ఏం చేశారు వాళ్ళు? తమ వస్త్రములను దోచుకున్నారంట. అది గుర్తుపెట్టుకోండి. అపవాది దేవుడు నీకు ఇచ్చిన వస్త్రాన్ని, ఏ వస్త్రమో తెలిసే, ఇది రక్షణ వస్త్రాన్ని దోచుకుంటాడు. ట్రైన్కి టికెట్ బుక్ చేసావు, ట్రైన్కి టికెట్ బుక్ చేసావు, కానీ బట్టలు సదురుకునే వ్యాపారంలో పడి ఆ టికెట్ ఎక్కడ పెట్టావు మర్చిపోయావు. వీళ్ళంతా ఎదుగుతున్నావు, టికెట్ కనపడలా, గబగబా పరిగెత్తుకుంటే ట్రైన్ దగ్గరికి వెళ్ళావు, మర్చిపోయావమ్మా. మా తల్లి వెర్రా అమ్మ అంటారా? టీసీ రా 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 ఎక్కి కూర్చో, నీకోసం ఉంది సీట్ అంటాడా? టికెట్ ఉందిగా, కానీ ఏమైంది ఇప్పుడు? పోయింది. అదే చెప్తున్నా, నువ్వు మారు మనసు పొందొచ్చు, బాప్తీసం పొందొచ్చు, నీళ్ళలో మునిగేసాగా అనుకోవచ్చు, కానీ యేసయ్య నీకు ఇచ్చిన రక్షణను పోగొట్టుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. జాగ్రత్త. వాడేం దోచుకున్నాడు తెలుసా? వస్త్రాన్ని దోచుకున్నాడు. వస్త్రం అంటే ఏంటో తెలుసా? రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రాన్ని వాడు దోచేసుకున్నాడు. మరి నీకు రక్షణ అనే టికెట్ వాడు దోచేసుకుంటే పరలోకం ఏడపోతాం? ఎలా వెళ్తాం అక్కడికి? అయ్యా ఒకప్పుడు ఉందయ్యా, ఇప్పుడు లేదయ్యా అంటే, ఇప్పుడు లేదు కదా, మళ్ళీ పెందలాడు చదువుకో అంటాడు ఆయన. ఇలా వస్త్రాల గురించి మాట్లాడుకుంటే స్తుతి వస్త్రం అనేది ఉంది. ఆమేన్. ఇదివరకు మెదిలితే, కదిలితే, కూర్చుంటే, లేస్తే, బయటికి వెళ్తే, లోపలికి వెళ్తే నోటి మీద ఏముండేది? చెప్పండి ఒకసారి, కాస్త గట్టిగా చెప్పండి. శృతి కాదు, స్తుతి అనండి. స్తుతి అనండి. స్తోత్రం, హల్లెలూయా, యేసు రక్తమే జయం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది నోటి మీద ఉండేది. కానీ ఇప్పుడు ఏంటో అందామన్నా సరే రాట్లా ఈ నోట్లో నుంచి. కారణం ఏంటంటే ఆ స్తుతి అనే వస్త్రాన్ని వాడు దోచేసుకున్నాడు. ఇరవై కదిలితే మెదిలితే ప్రార్థన. బాబు ఏం చేస్తున్నావంటే, అయ్యగారు ప్రార్థనలో ఉన్నానయ్యా. అమ్మ ఏం చేస్తున్నావు? జస్ట్ ఇప్పుడే ప్రార్థన అయిందయ్యా. ఇదివరకు మాకు విశ్వాసం ఉండేది, నేను ఎప్పుడు వెళ్ళినా ఆవిడ ప్రార్థనలో ఉండేది, భలే సంతోషం అనిపించేది. ఏం చేస్తుందో ప్రార్థన అని దగ్గరికి వెళ్ళి కూర్చుని ఉంటే నేను చెప్పిన వాక్యం అంతా ప్రార్థన చేస్తూ ఉండేది. ఈ ఒక్క తల్లి అయినా చక్కగా దేవుని మాటలు వింటుంది నాయన అని చెప్పి చాలా సంతోషం అనిపించేది. ఇదివరకు సమయం దొరికితే ప్రార్థన చేసేది. ఇదివరకు సమయం దొరికితే ప్రార్థన, స్తుతి, స్తోత్రం అనేది వాక్యము నోటన ఉండేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే లేకుండా పోయింది. కారణం ఏంటంటే స్తుతి వస్త్రాన్ని అది దోచేసుకున్నాడు. మరొక వస్త్రం ఉంది, దాని పేరు ఏందయ్య అంటే దీన మనస్సు అనే వస్త్రం. రెఫరెన్స్ చూపించిన టైం లేదు కదా, అందుకే చెప్తున్నా వినండి. ఇదే వస్త్రం అండి, దీన మనస్సు అనేటటువంటి వస్త్రం. తగ్గింపు, విధేయత, దీన మనస్సు, నాదేముందిలేండి అనేటటువంటి మనస్సు ఉండేది. కానీ ఇప్పుడు ఈడు ఏం చేశాడు? సైతానుడు వస్త్రాన్ని దోచుకున్నాడుగా. దోచుకున్నాడా లేదా? ఇప్పుడు దీన మనసు అనే వస్త్రం కూడా ఏమైపోయింది? దొంగలించబడింది. ఇప్పుడు మనోడి కాలర్ ఎగిరింది. ఏంటంటే ఏంటంట, మాకు అవకాశం ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. ఇప్పుడు ఏంటి, దాని గురించి ఏంటి అంటున్నాడు. ఏమైపోయింది ఇప్పుడు? ఇది దొంగిలించబడింది. ఇదివరకు
విధేయత కలిగి ఉండేవాడు, విధేయత కలిగి ఉండేది, దీన మనసు కలిగి ఉండేది. నాదేముందయ్యా, దేవుని పనిలో ఎంతో నిలబడి ఎంతో తోడ్పాటును అందించి కూడా నాదేముందయ్యా, దేవుందయ్యానయ్యా, నా పేరు ఎక్కడా చెప్పొద్దయ్యా అనే బిడ్డలు ఉన్నారు. కొంతమంది ఏమీ లేకపోయినా మిడిమేళ మామూలుగా ఉండదు వ్యవహారం. కాళ్ళు ఎగరేసి తిరుగుతారు. అంతా నా మాటే చల్లాలి, నా మాటే నెగ్గాలి. నాకు విలువ లేకపోతే నేను రాను, నాకు విలువ ఇవ్వకపోతే నేను రాను, కనీసం పాటకు కూడా సమయం ఇవ్వకపోతే అసలు నేను కనబడను. అసలు అట్లాంటి వాళ్ళు మనకు వద్దు. దేవునికి స్తోత్రం. ఏ కూరగాయల వ్యాపారం కాదు ఇది. ఏమైపోయింది? ఇది వరకు దీన మనసు అనే వస్త్రం ఉండేది, ఇప్పుడు దీన మనసు లేదు, ఏ మనసు లేదు. గర్వపూరితమైన మనసు వచ్చేసింది, ఎదురు చెప్పే మనసు వచ్చేసింది, అహంకార బుద్ధి వచ్చేసింది. దీనికి కారణం ఏంటంటే అపవాది వస్త్రాన్ని దోచుకున్నాడంట. ఎన్ని వస్త్రాలు చెప్పాను? 1 రక్షణ వస్త్రం, 2 3 దీన మనసు అనే వస్త్రం. ఇది యేసయ్య మనకిచ్చిన వస్త్రం ఇది. హల్లెలూయా. వాడేం చేస్తాడో తెలుసా? అసలైన వాటి మీదే వాడు కన్ను పెడతాడు, పిచ్చి పిచ్చి వాటి మీద కాదు. ఇప్పుడు దొంగోడు ఇంట్లోకి వచ్చాడు అనుకో, ఏం తీసుకెళ్తాడు? చిలకలపూడి బంగారం తీసుకెళ్తాడా? చెప్పండి. అంటే ఇప్పుడు బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. ఒకటేమో నల్లపూసలు వేసి మిగతా అన్ని చిలకలపూడి బంగారం వేసేసింది ఒక అక్కాయి. ఇంకేముందో అందులో ఒకటేదో మొత్తాన్ని బంగారం లాగా ఉంది కదా అని చెప్పి అంతా బంగారమేనేమో అని అనుకుంటాడు నా బూటుకోడు. కానీ దొంగోడు ఈ బంగారం షాప్ వాళ్ళన్నా చెక్ చేయాలేమో, రాళ్ళ మీద గీసి అక్కడ గీసి, ఆడేం అక్కర్లా, చూస్తే అర్థమైపోద్ది ఆడికి. నువ్వు 10 పెట్టు, ఒక 5 చిలకలపూడి బంగారం పెట్టు, ఒక 5 ఒరిజినల్ దండలు పెట్టు. చిలకలపూడి బంగారం ఆడ వదిలిపెట్టి ఒరిజినల్ తీసుకెళ్తాడు. నీకెట తెలుసు అంటాడేమో, మా ఇంట్లోకి వచ్చి అదే చేశాడు. దేవునికి స్తోత్రం. 10 కాగితాలు 20 కాగితాలు అవి తీసుకెళ్ళా, అవి అక్కడే పెట్టాడు. 500 కాగితాలు 100 కాగితాలు 200 కాగితాలు మొత్తం తీసుకెళ్ళాడు. అంటే అపవాది పిచ్చిపిచ్చాట్లు, దొంగ పిచ్చిపిచ్చాట్ల మీద కాదు కన్నేసేది, వాడు దేని మీద వేస్తాడే? శ్రేష్టమైన దాని మీద కన్నేస్తాడు. అలా అపవాది పట్టుకుంటే ఆడేదో పిచ్చి పిచ్చి పనులు చేయడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? నీ దర్శనాన్ని పొడి చేస్తాడు, ప్రార్థనా జీవితాన్ని పొడి చేస్తాడు, దేవునితో సహవాసం మీద దెబ్బ కొడతాడు. మాత్రమే కాదు, వస్త్రాన్ని దోచుకున్నాడంట. రక్షణ వస్త్రాన్ని దోచేసుకుంటాడు, స్తుతి వస్త్రాన్ని దోచేసుకుంటాడు, దీన మనస్సు అనే వస్త్రాన్ని దోచేసుకుంటాడు. దోచేసుకుని ఏం చేశాడో తెలుసా? గాయాల పాలు చేసి వెళ్ళిపోయాడు, త్రోవ ప్రక్కన పడేసి. ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఇవ్వటం ఎందుకు? వాడు వచ్చిన తర్వాత అన్ని పోగొట్టుకుంటుంది దేనికి? మాత్రమే కాకుండా గాయాల పాలవటం దేనికి? ఆత్మీయ అంధత్వంలో గుడ్డితనంలో బ్రతకటం దేనికి? కాబట్టి అసలు వాడికి చోటే ఇవ్వద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి చెప్పండి, చోటు ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? 1 ఖాళీగా ఉండకూడదు, దేవునికి స్తోత్రం. 2 వాక్యంతో నింపబడాలి, దేవునికి స్తోత్రం. 3 హవ్వతో పాటు ఆదాము ఉండాలి, దేవునికి స్తోత్రం. 3వ విషయం ఏంటి? యెరూషలేముకు అంటిపెట్టుకుని ఉండాలి. అంటే సంఘానికి క్రమానికి లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ మన జీవితం కనుకుంటే యేసయ్యతో మనకు సహవాసం దొరుకుద్ది. సైతానుగాడు కూడా మనల్ని చూస్తాడు, వాడు చూసి వెళ్ళిపోవటమే కానీ మన లోపలికి వచ్చే అవకాశం వాడికి ఉండదు.
ప్రైజ్ ద లార్డ్. అందుకే ఆయన అన్నాడు, అపవాదికి చోటు ఇవ్వద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను బట్టి ఎవరికి వారు ఒకసారి స్వపరీక్ష చేసుకుని ఎక్కడ మనం వాడికి చోటిచ్చే కార్యక్రమంలో ఉన్నామో, అసలు ఆల్రెడీ చోటు ఇచ్చేసామో, వాడు వచ్చి లేనిపోయిన దరిద్రాలన్నీ లోపల సృష్టిస్తున్నాడు నాకు తెలీదు. ఎందుకో దేవుడి మాటలు చెప్పమని నన్ను ప్రేరేపించాడు, నేను మీతో చెప్తున్నా. దాన్ని సరి చేసుకుంటారా, కడుక్కుంటారా, ఒప్పుకుంటారా, దేవుని పాదాలు పట్టుకుంటారా, ఈ మీ ఇష్టం. నేను అరటికాయ ఒలిచి పెట్టగలనే కానీ ఇంక అంతకుమించి ఏం చేయలేనుగా. చేయాల్సింది మీరే. దేవునికి స్తోత్రం. మా పాస్టర్ గారు ఈ ఏరియాకి వస్తే వెళ్ళానులే, ఆయన ఇదే మాట చెప్పారు. విజయవాడ రూట్ ఏటో నేను చూపించగలను కానీ విజయవాడ దగ్గర నేను తీసుకెళ్ళలేను కదా నాయన అన్నాడు. అలాగే మీకు ఒక రూట్ చూపించే వ్యక్తిని నేను. ఆ రూట్ని పట్టుకుని వెళ్ళారా బాగుపడతారు. ఏముందలే అని చెప్పి అనుకున్నారా, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి యేసయ్య పాదాలు పట్టుకుందాం. ఎక్కడ అపవాదికి చోటు ఇచ్చే విధానంలో జీవితంలో మనం ఉన్నామో వాటిని ఒప్పుకుందాం. దేవా నన్ను క్షమించు ప్రభువా, వాడికి చోటు ఇచ్చేసానయ్యా ఆల్రెడీ, వాడికి ఇక నేను చోటు ఇవ్వనయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నాను నాయన, నాకు సహాయం చేయి ప్రభువా, నీ వాక్యముతో నన్ను నింపు నాయన, వాక్యమనే నీరుతో నన్ను నింపు నాయన, సంఘమనే యెరూషలేముకి నేను దూరం అవ్వద్దు ప్రభువా అని చెప్పి తలలు వంచి వచ్చిన ప్రార్థన చేసుకుందామా.